50 టీఎంసీలే చంద్రబాబు నాయుడు వాడుకోవాలి, ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలనే మాట చెప్పినాం మేము. కానీ రేవంత్ రెడ్డి సర్కార్కి సోయి లేదు, ఏమాత్రం కృష్ణ నీళ్ళ మీద మన హక్కుల పట్ల వాళ్ళకి ఆలోచన కూడా లేదు. మంత్రులు కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన ఇంత ముఖ్యమైన విషయం పైన కూడా ఎప్పుడు కూడా సోయి లేకుండా ప్రవర్తించారు వాళ్ళు. ఇవాళ స్పష్టంగా లెక్క చెప్పింది బోర్డు. ఇప్పటి వరకు వాడుకున్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ 72% పైగా వాటా వాడుకుంది. ఇప్పటికే 72% నీళ్లను వాడింది. తెలంగాణ కేవలం 24% నీళ్లనే వాడుకోగలిగింది అనే మాట చాలా స్పష్టంగా చెప్పింది బోర్డు. ఇవాళ మేము గతంలోనే చెప్పినాం, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 650 పైగా టీఎంసీలను వాడుకున్నాడు. వారి వాటా పూర్తి అయిపోయి ఇంకెక్కువ వాడిండు. తెలంగాణ తన వాటా కొరకు ఉండాల్సిన నీళ్లను ఏదైతే ఎండాకాలం కొరకు ఉంచుకుందో, హైదరాబాద్ మంచినీళ్లు, రంగారెడ్డి జిల్లా మంచినీళ్లు, అదేవిధంగా మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన సాగునీళ్లు, మంచినీళ్లు 2 అవసరాల కొరకు ఏదైతే నిలవబెట్టుకుంటుందో ఆ నీళ్లను అక్రమంగా దోసుకపోతున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దోసుకపోతుంది అనే మాటను మేము చెప్పినాం. ఒక్కరోజు కూడా ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, నల్లగొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి కావచ్చు, ఏ ఒక్కరు కూడా స్పందించలేదు, మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ అరాచకాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దానితోనే ఇవాళ యథేచ్ఛగా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించిన తర్వాత కూడా 65 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేసింది. తెలంగాణకి ఇవాళ నీళ్లు లేకుండా చేసింది. ఇది స్పష్టంగా ఇవాళ కేఆర్ఎంబీ చెప్పిన దాంతోనే మనకు అర్థమైంది. ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే ఎందుకు తెలంగాణ ప్రభుత్వం నోరు మెదపకుండా ఉంది? దాంట్లో ఉన్న మతలబేంది? చంద్రబాబు నాయుడుతో లోపాయికారి ఒప్పందం చేసుకునేనా? ఇది దేని కొరకు? మీ పదవుల కొరకేనా? మీ పైరవీల కొరకేనా? దేని కొరకు మాట్లాడకుండా ఉంటున్నారు, మౌనంగా ఉంటున్నారు? ఎందుకు అభ్యంతరాలు చెప్పలేకపోయినరు? అసలు సోయే లేకుండా ఎందుకున్నారు? ప్రతిపక్షంగా ఉన్నాం మేం, ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతను ప్రతి క్షణం మేము నెరవేరుస్తూ ప్రభుత్వంగా మీకు గుర్తు చేసినాం. కేసీఆర్ గారు ముందే గమనించి వారు చెప్తే వారి ఆదేశాల మేరకు మా నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, నేను కావచ్చు, మా వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, మా శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, మా ఇతర మంత్రులు అందరం కూడా, మా మాజీ మంత్రులు ఎవరైతే ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఇతర నాయకులందరూ కూడా స్పందించారు. నష్టం జరుగుతుంది, ప్రభుత్వం పట్టించుకోవాలి, నష్టం జరుగుతుంది, ప్రభుత్వం పట్టించుకోవాలి అని చెప్పి. కానీ ఒక్క మంత్రి కానీ, ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఈ 5 జిల్లాలకు సంబంధించిన వారు నోరు తెరవలేదు. దానితో ఇవాళ మనకి ప్రమాదం వచ్చింది. రేపు ఈ 5 జిల్లాలలో తాగునీటికి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. పొరపాటున వర్షాలు కనుక ఆలస్యమైతే హైదరాబాద్ అదలాకుతలమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేది దేని కొరకు అనేదానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు ఇప్పటి వరకు కూడా. ఎందుకు ఇంత చేత కాకుండా, ఇంత దద్దమ్మల్లాగా, ఇంత రండల్లాగా ఉంటున్నారో సమాధానం చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి కావచ్చు, పొంగులేటి కావచ్చు, తుమ్మల కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, వీళ్ళందరికి మించి ముఖ్యమంత్రి కూడా ఎందుకు రండలాగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు చేతగాని వాళ్ళగా ప్రవర్తిస్తున్నారు? ఇంకా చంద్రబాబు నాయుడు బూట్లు నాకే పని ఎందుకు చేస్తున్నారు? ఇంకా ఎంతకాలం చేస్తారు? ఇది మీ పదవుల కొరకు, మీ పైరవీల కొరకు తెలంగాణకు ద్రోహం చేస్తారా? కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలకు, రైతాంగానికి ద్రోహం చేస్తారా? దేని కొరకు జరుగుతుంది ఇది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త కోతలు చాలా మాట్లాడినావు. కేసీఆర్ 38 ఒప్పుకుండు, 39 ఒప్పుకుండు, మనకు నష్టం జరిగిపోయింది, రాసిచ్చిండు అని మాట్లాడినావు. ఇవాళ కేఆర్ఎంబీ చెప్పిన దాని ప్రకారమే 66, 34 తాత్కాలిక ఒప్పందం చేసుకున్నా దాని ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ దాన్ని గౌరవించి ముందుకు రాలేదు. కేసీఆర్ ఉన్నంత కాలం 34% పైగా నీళ్లను వాడిండు, 38, 39% నీళ్లను కూడా వాడిండు అనే విషయం లెక్కలతో సహా స్పష్టంగా చెప్తుంది కేఆర్ఎంబీ. ఎందుకు మీరు ఈ సంవత్సరం నీళ్లు వాడలేకపోయినరు? లేదు, మీరు నిలవబెట్టుకున్న నీళ్లను పక్క వాళ్ళు దొంగతనంగా తీసుకుపోతుంటే ఎందుకు చేత కాకుండా కూర్చున్నారు? ఎందుకు మీ మూతలకు స్లిప్పులు వేసుకొని కూర్చున్నారు?
మూతులకు ప్లాస్టర్లు వేసుకుని ఎందుకు కూర్చున్నారు? సమాధానం చెప్పాలి ఇవాళ తెలంగాణ ప్రజలకు. మీరు ఇంత దగా, ఇంత దోపిడీ, ఇంత పొద్దున్నాక జరుగుతుంటే కూడా ఒక్కడికంటే ఒక్కడికి సోయలేదు. కేవలం కమిషన్లు దండుకోవడానికి, వచ్చిన వాటిని పంచుకోవడానికి, ఢిల్లీకి మూటలు పంపించడానికి టైం సరిపోతుంది తప్ప ఏం జరుగుతుంది? తెలంగాణ హక్కుల మీద దాడి ఎట్లా జరుగుతుంది? తెలంగాణ రైతాంగానికి ద్రోహం ఎట్లా జరుగుతుంది? తెలంగాణ 5 జిల్లాల మంచినీళ్ళ పరిస్థితి ఏంది అన్న సోయి ఒక్కడి కూడా లేదు ఈ మంత్రివర్గంలో, ముఖ్యమంత్రితో సహా.